శాంతి. మురళీ తారీఖు జూలై 31, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఉదయమే అనగా అమృత వేళలో లేచి చాలా ప్రేమతో బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఈ స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానంగా అయిపోతారు. ప్రశ్న: అక్యురేట్ స్మృతి ద్వారా తండ్రి నుండి కరెంటు తీసుకునేందుకు ముఖ్యంగా ఏ గుణాలు అవసరం? జవాబు: చాలా సహనం ఉండాలి. తెలివి మరియు గంభీరతతో స్వయాన్ని ఆత్మగా భావించి స్మృతి చేసినందున తండ్రి యొక్క కరెంటు లభిస్తుంది. అంతేకాక ఆత్మ సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి స్మృతి సతాయించాలి. ఎందుకంటే తండ్రి నుండి చాలా భారీ వారసత్వం లభిస్తుంది. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. దైవీ గుణాలన్నీ వచ్చేస్తాయి. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రి కరెంటును ఆటోమేటిక్గా తీసుకునేందుకు చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్మృతియే ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. రెండో పాయింట్: అజాగ్రత్తను వదిలి స్వదర్శన చక్రధారి లైట్ హౌస్గా అవ్వాలి. దీని ద్వారానే జ్ఞాన సాగర్లుగా అయ్యి చక్రవర్తి రాజారాణిగా అయిపోతారు. వరదానము: అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించే సంతోషాల ఖజానాతో భర్పూర్ బండార్ భవ. వివరణ: సదా మేము సంతోషపు ఖజానాలతో భర్పూర్ బండారాలము అనే స్వరూపాన్ని ముందుంచుకోండి. ఏవైతే అవినాశి లెక్కలేనన్ని ఖజానాలు లభించాయో ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకురండి. ఖజానాలను స్మృతిలోకి తెచ్చినందున సంతోషం కలుగుతుంది. సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ సదాకాలానికి దుఃఖం దూరమైపోతుంది. ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థమైపోతుంది. వ్యర్థం సమాప్తమైపోతుంది. భర్పూర్ ఆత్మ ఎప్పుడూ ఆందోళనలోకి రాదు. స్వయం కూడా సంతోషంగా ఉంటుంది. ఇతరులకి కూడా సంతోషకరమైన వార్త వినిపిస్తుంది. స్లోగన్: యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచుకోండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. సేవలో నోటి ద్వారా సందేశం ఇవ్వడానికి సమయం కూడా ఖర్చు చేస్తారు, ధనం కూడా ఖర్చు చేస్తారు, ఆందోళనలోకి వస్తారు, అలసిపోతారు కూడా. కానీ శ్రేష్ట సంకల్పాల సేవలో ఇవన్నీ మిగిలిపోతాయి. కనుక ఈ సంకల్ప శక్తిని పెంచండి. దృఢత సంపన్న సంకల్పం చేస్తే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.